ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ త్రూ ద మీడియా, ఐఎమ్ ఆస్కింగ్ బీజేపీ as well. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు. అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రి. వచ్చిన తర్వాత మరి ఇప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది. జీరో యాక్షన్. तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. आप समझ गए होंगे ये डबल आर कौन है. అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి డైరెక్ట్ గా 1137 కోట్లు, అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, డబ్బులు దారి మళ్లించారు, తప్పుడు పని చేశారని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను. మనోహర్ లాల్ ఖట్టర్ గారికి. జీరో యాక్షన్. మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అమృత్ పథకం టెండర్స్ లో స్కామ్ జరిగిందని కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అమృత్ పథకం టెండర్స్ లో అక్రమాలు జరిగాయని కేటీఆర్ కొద్ది రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. అట్లాగే ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది. ఈడీ మాట్లాడదు, పొంగులేటి మాట్లాడాడు. అది అట్లాగే ఉంది. జీరో యాక్షన్. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 16 బృందాలు 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో ఉన్న మంత్రి నివాసంతో సహా మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఫైనల్ గా మీరు సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా, లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్ గా ఉన్నామని రుజువు చేసుకుంటారా?